హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో వ్లాగ్. సో ఈవినింగ్ టైం ఏదో ఒకటి స్నాక్స్ చేసుకోవాలి. అలాగేంటంటే మధ్యాహ్నం సరిగ్గా తినలేదు, ఆకలిగా కూడా లేదు, తినలేదు. మళ్ళీ ఇప్పుడు అన్నం తిందామా అనేసి ఇలా అయితే చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి పుట్నాల పప్పు, దాంట్లోకి వచ్చేసి ఆనియన్, కారం, నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని తింటే భలే ఉంటుంది, స్పైసీగా. సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, బట్ స్మెల్ ఏమి రాదులేండి, పచ్చిగా. కారం వేసాం కదా, అంతగా స్మెల్ ఏమి అనిపించదు, బాగుంటుంది. నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి. లాస్ట్కి వచ్చేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. ఇక కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత డైరెక్ట్గా తినేయడమే బాగుంటుంది. ఆనియన్ ఉంటుంది కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి, ట్రై చేయండి. నచ్చకపోతే తిట్టుకోకండి, బాగుంటుంది అసలు అయితే టేస్ట్. సో మొత్తం ఇలా కలిసేంత వరకు కలిపేసుకొని వేడిగా చాయ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఈవినింగ్ వెదర్ కూడా కూల్గా ఉంది, ఇక అందుకనేసి సో ప్రిపేర్ అయితే అయిపోయింది పప్పు. ఇక నేనైతే తినేస్తున్నాను అనమాట. చాయ్ కూడా ఇక్కడైతే వేడి చేసి అయితే ఉంచేసాను. సో వేడిగా చాయ్ తాగుతూ స్పైసీగా అయితే తింటున్నాను. సో ఈ ప్రెగ్నెన్సీలో ఏంటంటే స్పైసీ ఫుడ్ తింటున్నాను, స్వీట్స్ కూడా ఎక్కువ తింటున్నాను. సో ఎవరవుతారా అన్నది నాకే తెలియదు అనమాట. సో ఫుల్ కన్ఫ్యూజన్లో ఉండే. ఫస్ట్ బాబప్పుడు నాకు కొంచెం బాబు అవుతాడని కొంచెం అనిపించేది, బట్ ఈసారి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. సో వెదర్ అయితే చూడండి, కూల్గా ఉంది. మా మున్నాగాడు వచ్చేసి కిందికి వెళ్ళి ఆడుకుంటున్నాడు అనమాట. సో స్కూల్ నుంచి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని కాసేపు ఆడుకున్న తర్వాత మళ్ళీ పైకి వచ్చేసిన తర్వాత ఏదో ఒకటి తిని స్నానం చేస్తాడు. సో ఇక కొంచెం సేపు అయినా బాడీకి చెమట పట్టాలి కదా, ఇక అందుకనేసి వెళ్ళి కిందికి వెళ్ళేసి అయితే ఆడుకుంటున్నాడు వాళ్ళ బావ వాళ్ళతో. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది.